సో ఫస్ట్ అయితే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్ అనగానే మనకు ఒక మనిషి గుర్తొస్తారు, బాయ్ ఆర్ గర్ల్. సో అలాగే ఫ్రెండ్షిప్ అనగానే మనకు గుర్తొచ్చేది మెమరీస్, వాళ్ళతో ఉన్న మెమరీస్. ఓకే, ఎటువంటి మెమరీస్? అంటే కొన్ని క్రేజీ టైమ్స్ ఉంటాయి, ఎమోషనల్ టైమ్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్, ఒకరి మీద ఒకరికి ట్రస్ట్, కేరింగ్, లాయల్టీ. ఓకే, పెద్ద డిక్షనరీ ఉన్నట్టుంది, పర్లేదులేండి. అవన్నీ ఉండడమే ఫ్రెండ్షిప్, అన్నీ కలిపి ఉండడమే ఫ్రెండ్ అంటే. మనకి బాధలో ఉన్నప్పుడు హెల్ప్ చేసేవాడు, ప్లస్ మనకి ఏమి ప్రాబ్లం రాకుండా, అంటే ఒకవేళ ఉన్నా లేకపోయినా కానీ మనతో ఉండేవాడు, హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ షేర్ చేసుకునేవాడు. అదైతే మాకు దొరికారు బ్రో, ప్రతి టైం అయితే ఉన్నారు నాకు అలా. ఇంతకు మించి నాకు ఎవరు అనిపించలా. ఫ్రెండ్షిప్ అనగానే వచ్చే మీనింగ్ ఒక కేరింగ్, ఆఫ్టర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే ఒక ఇది వస్తుంది, సెకండ్ ప్రయారిటీ వస్తుంది. ఫ్యామిలీ తర్వాత ఫ్రెండ్స్ అనేది ప్రియారిటీ అంటాం. నీ అమ్మా బాబుల కన్నా ఎక్కువ ఇష్టం నీకు ఇది. సో కేరింగ్ చెప్పావు, నీకు ఎవరన్నా కేర్ చేస్తున్నారా? నువ్వేమన్నా కేర్ చేస్తున్నావా నీ ఫ్రెండ్షిప్లో? కేర్ చేసాం. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ సంజన, హేమ, ప్రకీర్తి, చందన, సంస్మిత, షాహురి, సుజన్, వీళ్ళంతా ఉన్నారు. నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్. రాసుకొని వచ్చావా లేదంటే గుర్తుపెట్టుకున్నా? గుర్తుపెట్టుకున్నా, చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ నాకు ఫ్రెండ్స్. ఓకే, పెద్ద బ్యాచ్ అన్నమాట. చాలా మంది. ఎవరికి ఉపయోగం? Who we can trust a lot for more secrets. That's it. తెలుగు మాట్లాడతావుగా? మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు లెవెల్ కొవ్వు. పేరెంట్స్తో కూడా షేర్ చేసుకొని కొన్ని విషయాలు ఒక వ్యక్తితో షేర్ చేసుకోవాలంటే తన ఫ్రెండ్. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప రిలేషన్షిప్ స్నేహమే. ఏం లేదు, లోపలేం లేదు, డొల్లా. మంచి కేరింగ్. ఓకే ఓకే. అంటే ఫ్రెండ్షిప్ అంటే హెల్పింగ్. ఇంతవరకు మీ ఫ్రెండ్కి ఎప్పుడు హెల్ప్ చేసావా? లేదు, వాడి దగ్గర చాలాసార్లు హెల్ప్ తీసుకున్నాను. ఓకే, రిసీవింగ్ కూడా హెల్పింగ్, అదే ఫ్రెండ్షిప్. హెల్ప్, రిసీవింగ్, షేరింగ్ అన్నీ హెల్పింగే. నువ్వు బ్రదర్, ఫ్రెండ్షిప్ అంటే నీకు మీనింగ్ ఏం తెలుసు? ఫ్రెండ్ ప్లస్ షిప్ ఫ్రెండ్షిప్ అంటే. ఓకే, ఇదేదో సవర్ణ దీర్ఘ సంధి లాగా ఉన్నట్టుంది. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ ప్లస్ షిప్ ఫ్రెండ్షిప్ అంటారా? ఫ్రెండ్తో కలిపితే షిప్తే మునిగిపోతే ఫ్రెండ్షిప్. మునిగిపోతుందా ఫ్రెండ్షిప్? ఇద్దరు కలిసి మునిగిపోవడమే అని చెప్పాడు అంతే. తప్ప బ్రో? లేదు, కరెక్టే. నాకు తెలిసి మునిగిపోయినప్పుడు మేము మునక్కుంటే తప్పు కదా. ఎవరు మునిగిపోయినప్పుడు? మీతో పాటు ఇంకోటి ఉన్నప్పుడు ఫ్రెండ్ కూడా ముంచేయడమే. ఓకే, అంటే ఏ ఎగ్జామ్కైనా మేము ఊరికే పోము, మేము తప్పించుకున్నామంటే వాడు రావాలి మాతో పాటు, అదే ఫ్రెండ్షిప్. ఓకే, సో ఏదన్నా ఎగ్జామ్ మీరు ఎత్తేస్తే మీ ఫ్రెండ్ కూడా మీతో పాటు ఎత్తేయాలి. ఏదోలో కూడా ఏదోలు ఉంటారు, వాడే ఫ్రెండ్షిప్. స్నేహం చేసే అవతల వాళ్ళలో మీకు చాలా తప్పులు కనపడతాయి, భరించండి, స్నేహితాన్ని మాత్రం కట్ చేయండి. అట్లాంటి ఫ్రెండ్ మీకు ఒకడు ఉన్నాడు కదా, మేమంతా లాస్ట్లో మీ నలుగురికి ఎవరెవరో నేను అడుగుతాను అట్లాంటి పేర్లు. సరే బ్రో, నేను ఇంతకుముందు ఆలోచిస్తున్నావు కదా, నీ మీనింగ్లో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే కలిసి ఉంటారు, నవ్వుతారు, మాట్లాడతారు, ఓకే, టైం మంచి స్పెండ్ చేస్తారు, మంచి ఇన్వెస్ట్ చేస్తారు, వాల్యుబుల్ టైం. ఇదంతా అందరికి తెలిసింది బ్రదర్, కానీ తెలియనివి కొన్ని ఉంటాయి, కొన్ని షేరింగ్ ఉంటాయి. అవి ఏంటంటే అదే మెయిన్ ఫ్రెండ్షిప్ అంటే, మాట్లాడడము, నవ్వడము, తినడము. లైఫ్ అంటే నాది కదా, లైఫ్ లో ఫ్రెండ్స్ ఉండాలి అంతే. ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది బ్రదర్. మాకు చెప్పకుండా వాడు ఇంకొన్ని గోక్తాడు చూడు, అది ఫ్రెండ్షిప్ అంటే. మీకు తెలియకుండా ఒక అమ్మాయిని తర్వాత అర్జెంట్ గా పాప్కార్న్ కొనుక్కోవాలి, అప్పుడు డబ్బులు ఉండవు. మా ఫోన్ చేయరా, ఫోన్ చేసి పాప్కార్న్ కి డబ్బులు ఏమో అంటాడు, పేమెంట్ అడుగుతాడు. ఇంకేం అడుగుతాడు బ్రో? రీఛార్జ్కి. అరే గర్ల్ ఫ్రెండ్ కి రీఛార్జ్ చేయాలరా, అర్జెంట్ గా డబ్బులు అంటాడు. ఇట్లా పార్క్ దొరక రావాలన్నప్పుడు బండి అడుగుతాడు. కాబట్టి అట్లాంటివన్నీ బాగా ఎక్స్పీరియన్స్ బిడ్డకి. నీకు తెలిసి ఫ్రెండ్షిప్ కి మీనింగ్ ఏం లేదా? ప్రతి ఏదో సిచ్యువేషన్ లో వాడు తోడు ఉంటాడు. ప్రతి ఏదో సిచ్యువేషన్ లో. ఓకే, ఉన్నాడు ఇప్పుడు లేదు, దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నాడు, కాంటాక్ట్ లో ఉన్నాడు. మీకు అబ్బాయి పేరు నరసింహ. మీకు బ్రదర్? జై సుబ్బారెడ్డి, మదన్, ఆకాష్, ప్రణవ్, హేమంత్ మిస్సింగ్. ఇప్పటికే పిలిచినాము, ఫోన్ చేసినాము. నాకు వీడు హేమంత్, భరత్
భరత్. ఓకే, ఇక్కడ లిస్ట్ పెరుగుతుంది. 1 2 చాలా 3 పెద్ద 4 లిస్ట్ ఉంది మాది, ఇంకా పెద్ద పెరుగుతా group పోతా. ఉందన్నమాట. ఓకే ఓకే, ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ, బాగా చెప్పారు.